హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సులభ పద్ధతిలో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ రెండు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తారో ఒకేసారి చూద్దాం. లెట్స్ స్టార్ట్. జ్యోతి ఈజ్ ఏ స్టూడెంట్ ఎట్ యూనివర్సిటీ. వాట్ ఈజ్ షీ స్టడీయింగ్? జ్యోతి యూనివర్సిటీ విద్యార్థిని. ఆమె ఏమి చదువుతున్నది? ఈజ్ ఎనీబడి వాచింగ్ టీవీ ఆర్ కెన్ ఐ టర్న్ ఇట్ ఆఫ్? ఎవరైనా టీవీ చూస్తున్నారా లేదా స్విచ్ ఆఫ్ చేయగలనా? హౌ ఈజ్ యువర్ ఇంగ్లీష్? ఈజ్ ఇట్ గెటింగ్ బెటర్? నీ ఇంగ్లీష్ ఎలా ఉంది? బాగా అది ఇంప్రూవ్ అవుతుందా? రాజేష్ ఫోన్ మీ లాస్ట్ నైట్. హీ ఈజ్ ఆన్ హాలిడే ఇన్ లండన్. నిన్న రాత్రి రాజేష్ నాకు ఫోన్ చేశాడు. అతను లండన్లో సెలవులో ఉన్నాడు. ఐ వాంట్ టు లూజ్ వెయిట్, సో దిస్ వీక్ ఐఎమ్ నాట్ ఈటింగ్ లంచ్. నేను బరువు తగ్గాలని కోరుకుంటున్నాను, కాబట్టి నేను ఈ వారం మధ్యాహ్న భోజనం తినడం లేదు. I think Ramya and Priya have had an argument. రమ్య మరియు ప్రియ గొడవ కలిగి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. దే ఆర్ నాట్ స్పీకింగ్ టు ఈచ్ అదర్. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. హౌ నైస్ టు సీ యూ. వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్? నేను చూసినందుకు ఎంత ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఐఎమ్ ట్రైనింగ్ టు బి అ సూపర్ మార్కెట్ మేనేజర్. నేను సూపర్ మార్కెట్ మేనేజర్గా శిక్షణ పొందుతున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎట్ ద మూమెంట్. నిజానికి నేను ప్రస్తుతానికి పని చేయడం లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అ జాబ్ బట్ ఇట్స్ నాట్ ఈజీ. నేను జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ అది అంత సులభం కాదు.
ఐఎమ్ వెరీ బిజీ. ఐఎమ్ డెకరేటింగ్ మై రూమ్. నేను చాలా బిజీ. నేను నా గదికి అలంకరణ చేస్తున్నాను. కీర్తి ఈజ్ స్టిల్ ఇల్ బట్ షీఈ్ గెటింగ్ బెటర్ స్లోలీ. కీర్తి ఇంకా జబ్బుగానే ఉంది, కానీ ఆమె నెమ్మదిగా కోలుకుంటుంది. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. ప్రపంచం మారిపోతూ ఉంది. థింగ్స్ నెవర్ స్టే ద సేమ్. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. జీవన వ్యయం పెరిగిపోతూ ఉంది. ఎవ్రీ ఇయర్ థింగ్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. ప్రతి సంవత్సరం వస్తువుల ధరలు చాలా ఖరీదుగా ఉన్నాయి. ది ఎకనామిక్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్రెడీ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ వర్స్. ఆర్థిక పరిస్థితి ముందుగానే చాలా బ్యాడ్గా ఉంది, మరియు ఇది ఇంకా దిగజారిపోతుంది. బాలు ఈజ్ ఏ బస్ డ్రైవర్ బట్ నౌ హీ ఈజ్ ఇన్ బెడ్ అస్లీప్. బాలు బస్ డ్రైవర్, కానీ ఇప్పుడు అతను మంచం మీద పడుకుని ఉన్నాడు. నర్సెస్ లుక్ ఆఫ్టర్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్స్. నర్సులు హాస్పిటల్ రోగులను చూస్తారు. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్? ఐ కమ్ ఫ్రమ్ యుఎస్ఏ. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నేను అమెరికా నుండి వస్తున్నాను. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్? ఈ పదం అర్థం ఏమిటి? ఐ డోంట్ నో. నాకు తెలీదు. రైస్ డజంట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్స్. బియ్యం చల్లని ప్రాంతాల్లో పండవు. Thank you for watching KK Spoken English, and please subscribe my dear friends.
if you like my video. Thank you.